హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షానే దిలీప్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, యాక్చువల్లీ ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్దాము అని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ చాలామందికి లైక్ నాన్ వెజ్ ఫిష్ ఆర్ చికెన్ ఏదైనా తింటే లైక్ దాని బోన్ కానీ లేకపోతే ఫిష్ది ముళ్ళు కానీ మనకి ఇక్కడ నెక్లో స్ట్రక్ అయిపోతుంది అనమాట అప్పుడప్పుడు. సో చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. నేను కూడా చాలా సఫర్ అయ్యాను. అంటే ఇలా బోన్ ఇరుక్కోవడం ఇలా చాలా సఫర్ అయ్యాననమాట. సో దాని గురించి అంటే నేను లైవ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు సెట్ అయింది కాబట్టి ఓకే, నా ఫాలోవర్స్‌తో నేను షేర్ చేద్దాము అని అయితే ఈ వీడియో చేస్తున్నాననమాట. సో మనకి అలా స్ట్రక్ అయినప్పుడు గాయ్స్ ఏం చేయాలి అంటే జస్ట్ బనానా ఫస్ట్, అంటే దీనికి నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ టిప్స్ అయితే ఉందన్నమాట. సో వన్ ఈజ్ బనానా. మన స్ట్రక్ అయినప్పుడు ఆ బనానాని మనము అలాగే తినేసేయాలన్నమాట. అండ్ సెకండ్ చిట్కా వచ్చేసి ఈ టిప్ అయితే నేను ట్రై చేశాను గైస్, నాకు 100% వర్కౌట్ అయితే అయ్యింది. సో ఈ టిప్ ఏంటి అని అంటే లైక్ కూల్ డ్రింక్స్ ఉంటుంది కదా, పెప్సీ ఆర్ ఎల్స్ మౌంటైన్ డ్యూ ఆర్ ఎల్స్ థమ్స్ అప్, ఎనీథింగ్ అంటే గ్యాస్కి రిలేటెడ్ కూల్ డ్రింక్ ఏదైతే ఉందో అది మనము తాగేసేయాలి. తాగేసిన వెంటనే మనకి ఆ గ్యాస్ సెన్సేషన్ అనేది బయటికి వచ్చేటప్పుడు మనకి ఆటోమేటిక్గా వామిటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ వామిటింగ్లో మనకి ఏదైతే ముళ్ళు కానీ బోన్ కానీ ఏదైనా స్ట్రక్ అయి ఉంటే వెంటనే ఆ వామిటింగ్ త్రూ వచ్చేస్తుంది. సో అస్సలు టెన్షన్ పడకండి, ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. సో గాయ్స్, బనానా వచ్చేసి మీరు స్వాలో చేయండి, ఓకేనా. నేను ఇందాక స్టార్టింగ్లో ఏదో హరిబరిలో చెప్పేశాను. సో స్వాలో అయితే చేయాలన్నమాట బనానాని. సో అలా మనలా కేర్లెస్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేసేయండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అయ్యే వీడియో అని అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.